ప్రేమించలేదు కదా, అయ్యో నా అత్తగారిని నేను సరిగ్గా చూడలేదు కదా, అయ్యో నా మాంగారిని నేను సరిగ్గా చూడలేదు కదా, అయ్యో నా కోడల్ని నేను సరిగ్గా పట్టించుకోలేదు కదా, అయ్యో నా అల్లుడిని నేను సరిగ్గా పట్టించుకోలేదు కదా, నా తమ్ముడి పట్ల నేను సరిగ్గా లేను కదా, నా అన్న పట్ల నేను సరిగ్గా లేను కదా, నా అక్క పట్ల నేను సరిగ్గా లేను కదా, నా చెల్లి పట్ల సరిగ్గా లేను కదా, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని అనుకోవాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని మందిరాల్లో చెప్పే వాక్యం దేనికోసం, ఎవరి కోసం? అందరూ ఆశ్చర్యపడాలి, ప్రభుత్వాలే ఆశ్చర్యపడాలి, రాజకీయ నాయకులే ఆశ్చర్యపడాలి, అధికారులే ఆశ్చర్యపడాలి. కుటుంబాలు కట్టబడడం చూసి, కుటుంబంలో అందరూ ఐక్యత కలిగి ఉండడం చూసి, కుటుంబంలో అందరూ ప్రేమ కలిగి ఉండడం చూసి, కుటుంబంలో అందరూ సంతోషం కలిగి ఉండడం చూసి అధికారులే ఆశ్చర్యపోవాలి. ఎలా సాధ్యమవుతుంది ఇదని? అది దేవుని వల్ల సాధ్యమవుతుందని చెప్పాలి. అప్పుడు ఇది దేవుని వాక్యం వల్ల సాధ్యమవుతుంది, దేవుని యొక్క ప్రేమ వల్ల సాధ్యమవుతుంది. వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలది, కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు అది దూరుతుంది, హృదయం యొక్క అంతరంగంలో ఉన్న తలంపులను అది శోధిస్తుంది అని మనము దేవుణ్ణి మహిమపరచాలి.